ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, థైరాయిడ్ సమస్యకి పరిష్కారంగా చాలా సార్లు ఆసనాలు చూపించినా కూడా మరి థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువైపోతూనే ఉన్నారు. మరి వారందరి కోసం మరొకసారి థైరాయిడ్ సమస్యను తగ్గించుకునే ఆసనాలు లేదంటే రాకుండా నివారించుకునే ఆసనాలు చూపిద్దామా? ఎప్పుడూ చూపించే పద్ధతే కాకుండా మాడిఫైడ్ టెక్నిక్స్ ని ఈ రోజు స్పెషల్ గా చూపిస్తున్నాం. ఓకే, ముఖ్యంగా 3-4 స్పెషల్ మాడిఫైడ్ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేసేవి చూడండి. ముందుగా కింద వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ మనం కూర్చొని చేసే క్యాట్ అండ్ కౌ పోజ్. 2 చేతుల్ని జోడించి నమస్కార ముద్రలు అట్లా పెట్టేసేసి గాలిని పీల్చుకుంటూ చేతుల్ని ఇట్లా వెడల్పుగా చాపాలి. మళ్ళీ గాలిని వదిలేస్తూ మళ్ళీ నమస్కార ముద్రలో మోక చేతుల నుంచి అరిచేతుల వరకు అట్లా కలిపేటట్టుగా జాయిన్ చేస్తాం. ఇట్లా కంటిన్యూస్ ఎక్సర్సైజ్ లాగా ముందు కొంగటం మెడ వెనక్కి సాగటం అనేది ఈ ప్రక్రియలో జరుగుతుంది. మామూలుగా అయితే వంగి చేసేది ఉంటుంది, ఇది కూర్చొని చేసే పద్ధతిలో క్యాట్ అండ్ కౌ పోజ్ ఎక్సర్సైజ్ థైరాయిడ్ గ్రంథికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక రెండవ వ్యాయామం, మనకు దగ్గరలో ఏదన్నా ఒక స్టూల్ కానీ కుర్చీ కానీ ఏర్పాటు చేసుకుని మనం అట్లా వెల్లకిలా పడుకున్న తర్వాత 2 కాళ్లను కుర్చీ మీద పైకి అట్లా పెట్టేసి గాలిని పీలుస్తూ సీటు భాగాన్ని ఛాతీ భాగాన్ని అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. పైకి లిఫ్ట్ అయ్యాక ఒక 4-5 సెకండ్లు అట్లా హోల్డ్ చేయొచ్చు. మళ్ళా గాలిని వదిలేస్తూ దింపేసేయాలి. 7-8 రౌండ్స్ కనుక సీటు నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేసే పద్ధతిలో వ్యాయామం చేస్తే థైరాయిడ్ గ్రంథికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవ వ్యాయామం భుజంగాసన్ ఎక్సర్సైజ్. బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత నడువుని మెడని వెనక్కి వంచాలి. బాగా పాము పడగలేపినట్టుగా అట్లా లేపుతాం. అరిచేయి నేలకాను నుండి మోకచేయి దగ్గర నుంచి పైకి లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం లెగుస్తుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్లో థైరాయిడ్ గ్రంథికి బాగా ఎక్కువ లాభం జరుగుతుంది అనమాట. ఇక చివరిగా వజ్రాసనంలో కూర్చుని ఉస్ట్రాసన్ ఎక్సర్సైజ్ లాగా చేస్తాం. చూడండి, నడుముని సీట్ని లిఫ్ట్ చేసాం, అలా ఉంటే అది ఉస్ట్రాసన్. ఇక మెల్లగా తీసేసి ఎక్సర్సైజ్ అన్నప్పుడు ఆసనంలో ఉండకుండా తీసేసి తల నేల కానిచ్చేసి 2 చేతుల్ని తల పై భాగానికి అట్లా వచ్చేట్టు లిఫ్ట్ చేస్తాం. మళ్ళీ అయిపోయిన తర్వాత చేతులతో పాదాలు పట్టుకుని మళ్ళీ ఉస్ట్రాసన్, నడుముని వెనక్కి విరవాలి. మెడని వెనక్కి ముందుకు వంచే మూమెంట్ ఈ ఉస్ట్రాసన్ ఎక్సర్సైజ్ లో జరుగుతుంది కాబట్టి థైరాయిడ్ గ్రంథికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి 4 వ్యాయామాలు థైరాయిడ్ సమస్య ఉన్న వారు తగ్గించుకోవటానికి, థైరాయిడ్ సమస్యలు లేని వారు రాకుండా చేసుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. చూసారు కదండి, మరి థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో చాలా మందికే ఉంది. మరి వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చూపించిన ఆసనాలు వేస్తే గనక, అలాగే మన కార్యక్రమంలో చెప్పే ఆహార నియమాలు పాటించిన ఈ థైరాయిడ్ సమస్య నుంచి బయటకు వచ్చి టాబ్లెట్ కూడా ఆపేసి స్టేజ్ కూడా రావచ్చు. కాబట్టి ప్రయత్నించి చూడండి. హిస్టమిన్స్ ఎక్కువ రిలీజ్, హెడేక్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని ఇవన్నీ ఆ స్ట్రెస్ వల్ల, దుఃఖం వల్ల శ్వాసనాళాలు, రక్తనాళాలన్నీ నేరో అయిపోతుంటాయి. అందుకని వీటి ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి స్థితి ఎవరిలో ఎక్కువగా కనపడుతున్నదో వాళ్ళు దీని నుంచి బయటపడటానికి కాస్త మంచిగా మెడిటేషన్ చేయటం గాని, మోటివేషనల్ క్లాసులు కొన్ని వినటం గాని, కాస్త మనం సెల్ఫ్ గా కౌన్సిలింగ్ చేసుకునేటట్టు కొన్ని లెక్చర్స్ లాంటివి వినటం గాని ఇట్లా చేస్తుంటే రాను మనోధైర్యం పెరిగి ఈ ఏడవటము, దుఃఖం అనేది తగ్గుతుంది. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి పరివర్తన మనలో రావాలని ప్రతిరోజు ప్రయత్నం చేస్తే ఏడవటం సహజంగా జరగకుండా ఉంటే చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్యకి నా మీద ఇంకా కోపంగా ఉందా? నేను చనిపోతానని తెలిసినా కూడా రాలేనంత తప్పు నేనేం చేశాను? కనీసం నా బిడ్డనైనా నేను చూస్తానా? రాజు రూపంలో కలిసేంత వరకైనా నేను బతికుండాలి. ఆగడే.
తప్పించుకోవడానికి నీకెంత ధైర్యమే? రై, తీసుకురండి రా. తీసుకురండి రా. ఎక్కండి. రై, బండి తీరా. అన్నా బండి స్టార్ట్ కావట్లేదన్నా. బండి స్టార్ట్ అవ్వకపోవడం ఏంట్రా? స్టార్ట్ చెయ్యి. అబ్బా చెయ్యి. తీరా. అన్నా స్టార్ట్ అవ్వట్లేదన్నా. నువ్వు తొందరగా తీరా. అవ్వట్లేదన్నా స్టార్ట్. రై స్టార్ట్ చేయరా. చెయ్యిరా. అన్నా స్టార్ట్ అయిందన్నా. పోనీ 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 పోనీ. రై ఆగరా. అమ్మాయి గారు రండి. రాజు, రై ఆగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ. రై
నా మీద వేస్తారా మిమ్మల్ని? ఎక్కడికి రా పారిపోతున్నారు ఆ? ఏంటి సార్ ఇది 1 అవర్ అన్నారు. ఇంత టైం అయినా ఆవిడ ఇంకా రాలేదు. మీరు నిజమే చెప్తున్నారా లేక మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, రాజావారి ఫోటో పగలగొడితే మహాదేవి గారి మూడ్ డైవర్ట్ అయిపోతుంది. మైక, ఆ ఫోటో పగలగొట్టే బాధ్యత నువ్వే చూసుకో. ఓకే. నమస్కారం. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అదే అమ్మగారు, అగ్నిదేవి గారు డబ్బులు ఇస్తామని చెప్పారు కదా, అందుకే వచ్చాం. ఇంకా ఇవ్వలేదమ్మగారు. ఒక్క నిమిషం. ఇప్పుడు పెద్దమ్మ విశ్వరూపం చూడొచ్చు. పదండి పదండి. ఎవరి పని చేసింది? ఎవరు చేశారు? ఎవరి పని చేసింది? ఇంకెవరు పెద్దమ్మా? మీరెవరికైతే ఫోటోను బాగు చేయించమని చెప్పారో వారే ఈ పని చేశారు. పృథ్వీ. అసలేమనుకుంటున్నావు నీ గురించి? మాట్లాడవే. అది మీ దృష్టిలో కేవలం ఫోటో కావచ్చు, కానీ నా దృష్టిలో రాజావారు. అలాంటి రాజావారిని ముక్కలు ముక్కలుగా చేసి నా మనసు ముక్కలైపోయేలా చేశావు. విలువ తెలియని వాడికి విలువైన పని చెప్పడం నాది బుద్ధి తక్కువ. అది కాదు రాజమాత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాపా, ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? నువ్వు వీడి దగ్గరికి ఎలా వచ్చావు? ఓహో, మాటలు రావా? నువ్వు నాతో రా. మీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్తా. వస్తావా? వెరీ గుడ్. దా.
వదినా, ఇలా ఎంత వెతికినా ఉపయోగం ఉండేలా లేదు. ముందు మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పదండి వెళ్దాం. ఏం బాపా, మీ మమ్మీ డాడీ నెంబర్ ఏమైనా తెలిస్తే ఇదిగో దీని మీద రాయ్. నేను చెప్పేది ఈ పాపకు అర్థం కావడం లేదు. ఏం చేయాలి? ఇదిగో రామారావు సార్, మన స్టేషన్లో ఈ మూగ భాష తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. సరే, ముందు ఈ పాపకి తినడానికి ఏమైనా పెట్టండి. ఎలాగోలా నేనే కనుక్కుంటాను. ఓకే సార్. అన్నయ్య, మీకు విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఏ విషయం? మేమిక్కడికి వచ్చిన విషయం. మీరిక్కడికి వచ్చారని నేను రాలేదు. వేరే పనుంటే వచ్చా. మీరు కనిపించారంతే. మరి మీరెందుకు వచ్చారు? అది కీర్తి కనిపించట్లేదు బావా. ఏంటి? కీర్తి కనిపించట్లేదా? కనిపించట్లేదంటే ఎక్కడికి వెళ్ళింది? ఎలా వెళ్ళింది? వాటికి సమాధానాలు తెలిస్తే పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాం? ముందు లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. రండి జగదాత్రి. సార్, కీర్తి, కీర్తి, అమ్మయ్యా. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నీకోసం ఈ అమ్మ ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఏమైంది? ఎందుకు ఇంట్లో నుంచి వచ్చావు? చెప్పమ్మా, చెప్పు ప్లీజ్. మీరుండండి వదినా. కీర్తి, ఏమైందో నాకు కూడా చెప్పవా? అమ్మా నాన్న కలిసి లేరు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. నాకమ్మ కావాలి, నాన్న కావాలి, నాన్న కావాలి, నాన్న కావాలి, నాన్న కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరిపోయింది. కాబోయే కోడలు ఇంట్లోకి అడుగు పెడుతోందని దిష్టి తీయాలనుకున్న తిరుపతమ్మ ఆనందం కాస్త ఆవిరైపోయిందిగా. ఎందుకవ్వదు? హారతి ఆరిపోతేను. ఆ అమ్మి ఇంట్లో కాలు పెట్టడం మంచిది కాదు అనుకుంటా ఉండవా? అడుగు పెట్టగానే ఆరతి ఆగిపోయిందని కంగారు పడతా ఉండారు. బాధపడాల్సిన అవసరం లేదమ్మా. గాలికి ఆరిపోయినట్టుంది. ఆ మాత్రానికే దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. అవును శ్రీవల్లి, గంగ చెప్పింది కరెక్ట్. మీరు అనుకోవడం కాదు. ఏ దేవా, అమ్మలక్కలు అనుకునేది వింటున్నావా? ఆ పిల్లని చేసుకుంటే కోడలు వస్తుంది కానీ కలిసి మాత్రం రాదంట. నానా, అలా మాట్లాడితే అవతల వాళ్ళు బాధపడరా? కావాలని ఎవరు మాట్లాడరప్పుడు జరిగింది చెప్తా ఉండావు. అత్త, నా చెల్లికి నేనే దిష్టి తీస్తాను. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతుంది.
లక్ష్మీదేవిలా ఉండే నా చెల్లెలు ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండాలని ఆ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిష్టి తీస్తున్నాను. అన్నయ్య, చెయ్యి కాలుతుందన్నయ్య. సుడిగాలొచ్చినా సరే నా అరచేతిలో హారతి ఆరిపోదమ్మా. వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నా కడుపు కాలుతుందే గాని ఇలాంటి మంటకు నా చెయ్యి కాలదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, రోళ్ళు రాకళ్లకు పసుపు కుంకుమ పెట్టండి. పంతులు గారు, పసుపు దంచే కార్యక్రమం కేవలం మా అమ్మాయి శివపార్వతిది మాత్రమే కాదండి, ఈ ఇంటికి కోడలిగా వచ్చే శ్రీవల్లిది కూడా. మంచిదమ్మా. అమ్మా, కూతురు పెళ్లి కొడుకు పెళ్లి రెండూ ఒకేసారి జరగడం సంతోషించాల్సిన విషయం. అమ్మాయి అత్తారింటికి వెళ్తుంది, కోడలు అత్తారింటికి వస్తుంది. ఈ 2 రోజులలో శ్రీవల్లి కోసం పసుపు దంచితే సరిపోతుంది. ఏంటి పంతులు గారు, ఇన్నాళ్ళు గొడవ పడ్డ వాళ్ళు ఇప్పుడు సంబంధం కలుపుకొని ఒకటే పోతున్నారంటే మాకెందుకో భయంగానే ఉంది. శ్రీవల్లి కోసం పసుపు దంచాలి అనుకుంటే వాళ్ళ చెల్లెలని వచ్చి దంచమనండి. వాళ్ళందరూ కన్నిపిల్లలు కదమ్మా, మీరైతే ముత్తైదువులు. ఈ కార్యక్రమం మీతోనే జరిపించాలి. ఏమనుకోకండి పంతులు గారు, శివపార్వతి కోసమైతే మేం పసుపు దంచగలం, కానీ శ్రీవల్లి కోసమైతే కష్టమే. చూసినావా తిరుపతమ్మా, అమ్మలక్కలకు కూడా నీ కోడలికి సాయం చెయ్యాలనంటే అస్సలు ఇష్టం లేదు. రేపొద్దున్న పెండ్లైనాక ఇరుగు పొరుగోళ్ళు ఎట్టా ఉంటారో ఏందో. అమ్మా, శ్రీవల్లి కోసం నువ్వే పసుపు దంచమ్మా. అరే అబ్బోడా, మీ అమ్మకు అపనప్ప చెప్తే మిగతా తంతంట ఎవరు చూస్తారట? గంగను పోయి పసుపు కొమ్ములు దంచి ఈళ్ల తరపున ఎవరొస్తారో ఓ 2-3 ముత్తైదువుల్ని తీసుకురమ్మని చెప్పు. ఏం అక్కర్లేదు పెద్దమ్మా. నేనున్నాను కదా, రాములెత్తొచ్చింది. ఇద్దరు అవసరం లేదు, నేనొక్కదాన్నే పసుపు దంచగలను. టైంకి వచ్చావత్తా. శ్రీవల్లి అక్క అదృష్టం ఎలాంటిదో తెలియాల్సిన వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుందక్క. ఇక్కడెందుకు మీటింగ్ పెట్టారు? ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. ఏం చూసుకుంటుంది? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని నేను గేమ్ ప్లే చేస్తాను. అమ్మవారిని అడ్డం పెట్టుకుని గేమ్ ప్లే చేస్తావా? ఏం చేస్తావు? చివరికి మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. అలా జరిగేలా ప్రతిదీ నేను చూసుకుంటాను. నువ్వేం దిగులు పడద్దు. అమ్మవారు నాకిలా ఉపయోగపడబోతున్నారు. వామ్మో, అవని అమ్మవారి మీద ఏదో పెద్ద స్కెచ్ వేసింది. ఈ విషయం వెంటనే అత్తయ్య వాళ్ళకి చెప్పేయాలి. ఎవ్వరికీ అనుమానం రాకుండా అంతా సవ్యంగా జరిగిపోతుంది, సరేనా? మనం ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అందరికీ అనుమానం వచ్చేస్తుంది. పూజ దగ్గరికి వెళ్దాం రా. ముందేమో అవని సుజాతలు వెళ్ళారు, వెనకేమో లావణ్యుదిని వెళ్ళింది. లోపల ఏం జరుగుతుందంట? నాకు మాత్రం ఏం తెలుసు? నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా. నాకేదో తేడా కొడుతుంది కృష్ణ. ఆగండి ఆగండి ఆగండి. ఈ పూజ జరగడానికి వీల్లేదు, ఆపేయండి. ఏమైందమ్మా? అపచారం అపచారం జరిగిపోతుంది అత్తయ్య గారు. అపచారమా? అవును. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళావు? ఏం చూసొస్తున్నావు? లోపల సుజాత అవనిలు మంతనాలు జరుపుకుంటున్నారు. అవని విగ్రహం మార్చాలనుకుంటున్న విషయం బయటపడబోతుందా? అసలు నువ్వు ఏం విన్నావో క్లియర్ గా చెప్పు సిస్టరో. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అమ్మవారి విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేయబోతున్నారు. అవని అయితే మనసులో ఏదో పెట్టుకొని మన మధ్య ఏమి ఎరగనట్టు తిరుగుతోంది. బంగారం, నువ్వన్నట్టే సీన్ ఏదో రివర్స్ కొడుతుంది లడ్డు. మనది కాసేపు ప్రేక్షక పాత్రే. మనమేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉందాం. రండి రండి, దయచేయండి. ఏమైంది? పూజ ఎందుకు ఆపేశారు? లావణ్య చెప్పింది నిజమా? ఏం చెప్పింది? అమ్మవారిని అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యబోతున్నావంట కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు రాజుగారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. గుప్తా గారు లేటుగా వచ్చారు. మీరు ఎంట్రీ యాక్సెస్ తీసేసుకున్నారు, న్యాయమే. కానీ నేనేం చేశానని నన్ను కూడా లోపలికి రానివ్వట్లేదు. మిత్రద్రోహి, నమ్మక ద్రోహి. ఎక్కడో ఎవరో జంతికలు తింటున్నట్టున్నారు. అయిపోయింది అయిపోయింది అయిపోయినట్టున్నాయి. చూడండి రాజుగారు, కావాలనుకుంటే మీరు మీరు తెలుసుకోండి. ఇప్పుడు నన్ను లోపలికైనా రానివ్వండి, లేదా కిందకైనా పంపించండి. ఆత్మగా అక్కడే ఉంటాను. అది లేదంటే వేరే లోకానికి పంపించండి. నీ అంతటా నీవే ఇచ్చటకు వచ్చితివి. ఎప్పుడు మరలా వెళ్ళవలనని కోరిక పుట్టినదా? నీ పిల్లల్ని చూడవలనని ఆశ పుట్టినదా? లేక మరొక్కసారి నీ పతిదేవుణ్ణి కళ్ళారా చూడవలనని అనిపించుచున్నదా?
ఇవన్నీ కాక మీ అత్తమామల ప్రేమని మరొక్కసారి వారి మాటల్లో వినవలనని కోరిక కలిగినదా? లేదు 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 రాజుగారు, లేదు. నాకు పిల్లల్ని చూడాలని లేదు, నా భర్తని చూడాలని లేదు, మా అత్త మామల్ని చూసుకోవాలని, కానీ వాళ్ళకి నా పరిస్థితి గురించి అంతా చెప్పుకోవాలని నాకు లేదు. నన్ను చంపింది ఎవరో తెలుసుకుందామని పుట్టుకతోనే తల్లిదండ్రుల్ని దూరం చేశారు. తలరాతాన్ని సరిపెట్టుకున్నాను. అమ్మ ప్రేమ, నాన్న ధైర్యంతో బతకాల్సిన నేను ఒంటరితనంతో భయాల మధ్య బ్రతికాను. అయినా ఏ రోజు నాకే ఎందుకు ఇలా జరిగిందని నిరాశపడలేదు రాజుగారు. నాకు కుటుంబం లేకపోతేనే నేనొక గొప్ప కుటుంబాన్ని నిర్మించాలి అనుకున్నా. నిర్మించుకున్నాను కూడా రాజుగారు. ఒక గొప్ప అందమైన కుటుంబం. అంతా బాగా జరుగుతుంది అనుకునే లోపే ఆయుష్ తీరిపోయి అర్ధాంతరంగా చనిపోయాను. నా బతుకులోనూ చావులోనూ అర్థం లేకుండా పోయింది రాజుగారు. అందుకే ఎందుకు చనిపోయాను అనైనా తెలుసుకుందాం అనుకుంటున్నా. దయచేసి నేనెందుకు చనిపోయానో, ఏ స్వార్థానికి బలయ్యానో నాకు చెప్పండి ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడా, హ్యాంగ్రీ బర్డ్ ఊరు నుంచి వచ్చేసేదాకా కొంచెం కోపాన్ని తగ్గించేలా చేయి స్వామి. ఆయన కొంచెం ఇబ్బంది పడినా మా నాన్న బాధపడతారు. సార్, ఏమండి పిల్లలు? సార్, పిల్లలు పిల్లలు మీరు రండి. మిస్సమ్మ, మిస్సమ్మ. అంజు, ఏం కాదు పిల్లలు, భయపడకండి. అమ్మ బాగి, బాబు గారికి ఏమైందో చూడమ్మా. సరే నాన్న, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. ఏమండి, మీకేం కాలేదు కదా? ఆర్ యూ ఓకే? ఏమండి, అమ్మా, బాబుకి ఏమైందమ్మా? ఏమో నాన్న, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. సడన్ గా ఇలా అయిపోయారు. మేడంకి యాక్సిడెంట్ జరిగింది. ఇందాక మనకి ఎదురొచ్చిన లారీ లాంటిదే మిస్ అమ్మా. అందుకే సార్ అలా అవుతున్నారేమో. ఎంత ప్రేమించే భర్త దొరికిన ఆవిడ ఎంత అదృష్టవంతురాలు. ఇంత గొప్ప కుటుంబాన్ని విడదీసి ఆ దేవుడు చాలా పెద్ద తప్పు చేశాడయ్యా. తప్పు చేసింది దేవుడు కాదయ్యా, ఒక దెయ్యం. ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు నాన్న,
ఆయన భార్య యాక్సిడెంట్లో చనిపోలేదు, యాక్సిడెంట్ చేసి చంపేశారు. భాగి, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునా, నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకెవ్వరు చెప్పలేదు సార్, నేనే చేశాను సార్. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే మా చేతుల్లో చస్తావు. ఒకవేళ నేను దొరికిపోతే మేడం తన పేరు చెప్పొద్దంది. ఎట్టి పరిస్థితుల్లో మేడం పేరు చెప్పకూడదు. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను సార్, నేను కావాలనే మీ అబ్బాయిని యాక్సిడెంట్ చేశాను సార్. ఎందుకు చేసావు? నీకేంటి అవసరం? ఒకసారి మీ అఖిల్కు నాకు గొడవైంది సార్. అఖిల్ నన్ను కొట్టాడు సార్. అది మనసులో పెట్టుకొని ఎలాగైనా అఖిల్ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను సార్. అతని బైకు నా బైకు రెండు సేమ్ అని నాకు తెలుసు సార్. అందుకే అఖిల్ బైక్ నెంబర్ నా బైక్ తగిలించుకొని మీ అబ్బాయిని యాక్సిడెంట్ చేశాను సార్. ఆ నేరం అఖిల్ మీదకి వెళ్లేలా చేశాను. ఇలా పగ తీర్చుకున్నాను సార్. నిజమే చెప్తున్నావా? నా మీద ఒట్టు సార్. మాతో చెప్పిందంతా వచ్చి స్టేషన్లో పోలీసులకు చెప్పరా. పద రా. ఏంటి ఎవరితను? ఎస్ఐ గారు, మా అబ్బాయికి యాక్సిడెంట్ చేసింది నా తమ్ముడు కాదు, వీడు. రైట్, లేరా చెప్పరా, చెప్పు. అవును సార్, నేనే చేశాను. వీడే యాక్సిడెంట్ చేశాడనడానికి ప్రూఫ్ ఏంటి? మా బన్నీని యాక్సిడెంట్ చేశాక వీడు పారిపోతూ ట్రాఫిక్ పోలీసులకి దొరికాడు. లైసెన్స్ లేని కారణంగా చలానా కట్టాడు. ఇది సీసీటీవీ ఫుటేజ్. ఇది వీడి కట్టిన చలానా కాపీ. ఇప్పుడు మా అఖిల్ని వదిలేస్తారా? కానిస్టేబుల్, అతన్ని రిలీజ్ చేయండి. ఓకే అన్నయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి, ఆ ప్రశాంత్ కి ఐ లవ్ యూ చెప్పావా? చెప్పాల్సి వచ్చింది. అతనికి చెప్పడం ఏంటి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం నిజం చెప్పలేదు, తప్పనిసరి చెప్పాను అంతే. ఎలా చెప్పినా అతను నువ్వు ప్రేమిస్తున్నావనే కదా అనుకుంటాడు. ప్రశాంత్ చెప్పు చెప్పు అని బలవంతం చేసేసరికి నేను చెప్పేశాను. అయ్యో, అతను చెప్పమనడం ఏంటి, నువ్వు చెప్పడం ఏంటి? అతను ఏం చెప్తే అది నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? వింటానని మాటిస్తేనే అతను హెల్ప్ చేశాడు. ఎప్పుడు, ఏ విషయంలో? రాత్రి శౌర్య సార్ని పోలీసులు అరెస్ట్ చేశాక నాకేం చేయాలో అర్థం కాలేదు. స్టేషన్లో శౌర్య సార్ని అలా చూసేసరికి నా వల్లే కదా సార్కి అంత కష్టం వచ్చిందని బాధేసింది. అయితే అప్పుడు శౌర్య సార్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని
ప్రశాంత్ని హెల్ప్ అడిగాను. సరే నేనేం చెప్పినా చేస్తాను అంటేనే సార్ని బయటకు తీసుకొస్తాను అన్నాడు. నేను కూడా సార్ బయటకు వస్తే చాలు అని ఆ సమయానికి ముందు వెనక ఆలోచించకుండా మాట ఇచ్చేశాను ఆద్య. అందుకే అతను చెప్పినట్టు చేశాను. నీలో ఇంకా ఆ అమాయకత్వం పోలేదు రామా. అలా ఎలా మాటిస్తావు అతనికి? అతను అడిగాడని ఎలా ఐ లవ్ యూ చెప్తావు? ఇలా జరుగుతుందనుకోలేదు. ఆ మాట వినగానే ఆయన నా వైపు చూసిన చూపే నాకింకా గుర్తుకొస్తుంది. పోలీసుల ముందు ఆయనంటే ఇష్టం లేదు అని బాధ పెట్టాను. అందుకే స్టేషన్లో ఆయన అడిగిన మాటలకి గుండెని కత్తితో కోసినట్టు అయింది ఆద్య. అసలు తప్పు నాదే. ఆయన వద్దు అంటున్నా ప్రేమిస్తున్నాను అని వెంటపడి తప్పు చేశాను. ఆయన మనసు మార్చుకుని ప్రేమిస్తున్నాను అంటూ వస్తే నేనే కాదన్నాను. బాబాయ్కి నాన్నకి భయపడుతూ ఆయన గురించి బాధపడుతూ నా భయానికి బాధకి మధ్యలో ఆయనని బలి చేశాను. తప్పు చేశాను ఆద్య. ఆయనని చాలా బాధ పెట్టాను. రామా, అంతా జరిగిపోయాక ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? నేను బాధపడుతున్నది నా గురించి కాదు, ఆయన గురించి. ప్రశాంత్కి ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నేనే ఇంత బాధపడుతుంటే నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న ఆయన ఇంకెంత బాధపడుతున్నారో. ఎగిరిపోవో రామచిలక గగననే నీ ఇల్లు గనుక గూటితో పని ఏంటి నీకింకా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి ప్యాంట్ ఆద్య థ్యాంక్ యూ ఆద్య. ఆద్య డ్రెస్ ఎలా ఉంది? ముందు ఆ బటన్స్ పెట్టుకో శ్రీను. నా బటన్స్ ఎలా పెట్టాలో తెలుసా ఆద్య? పెట్టాద్య. ఆద్య ప్లీజ్, బటన్సే కదా. అమ్మ నిన్ను ఇక్కడ చూసిందంటే ఇంతకంటే మంచి అవకాశం దొరకదని గొడవ చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా? వద్దని చెప్పినా నా దగ్గరికి వస్తావేంటి? మామయ్య చెప్పాడు కదా అని ఇంటర్వ్యూకి నువ్వే నన్ను రెడీ చేస్తావేంటి? ఏంటి, నాతో రెడీ చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నావా? ఎవర్రా? ఆద్య. ఆద్య ఎదురుగా నీ కోడలు నిల్చుంటే ఇంకా ఎవరైనా అడుగుతావేంటి? సర్లే, ఆ చీరేంటి అది అలా కప్పుకుంది? సిగ్గంట, సిగ్గు. ఇంతకు ముందు నేను వెళ్లి వాణ్ణి రెడీ చెయ్యమ్మా అంటే తినాలని పోయింది కదరా. తింటానని వెళ్ళావంట కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. నువ్వేంట్రా
వెళ్ళు వెళ్ళు అని అలా అంటున్నావు? అది నీ భార్య, ఎక్కడికి వెళ్తుంది? అమ్మా నాకిష్టం లేదని చెప్పాను కదమ్మా. దానికి నువ్వంటే ఇష్టం రా. చారు, నువ్వు రెడీ చెయ్యి. చారు మర్యాదగా చెప్తున్నాను, బయటికి వెళ్తావా లేదా? ఏంట్రా, మీ మావయ్యని పిలవమంటావా? ఇప్పుడు మావేం ఎందుకులేమ్మా, అత్త కోడలిద్దరూ బాగా సరిపోయారు నాకు. చారు నీకు నచ్చినట్టు రెడీ చేసుకో. అలా రా దారికి. చారు, నువ్వు వాడిని రెడీ చేయవే. పెట్టు, త్వరగా పెట్టు. చారు తొందరగా రెడీ చేయి. చారు పెడుతున్నాను అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అత్తగారు నువ్వా నేనా మీరా? ఎక్కడికెళ్ళావు, ఎందుకెళ్ళావనే ప్రశ్నలు అడగాల్సింది నేను, నువ్వు కాదు. కావచ్చు, కానీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి రావడానికి వీల్లేదత్తయ్య. మీరా, నా ఇంట్లో నాకే ఆంక్షలు పెడుతున్నావా? అయినా నన్ను రెస్ట్రిక్ట్ చేయడానికి నువ్వెవరు? నేనెవరేంటత్తయ్య, ఈ ఇంటి కోడల్ని. నా ఇల్లు అంటున్నారు. ఇప్పుడు ఈ ఇల్లు అధికారం నా చేతుల్లో ఉందని మీకు తెలీదా? ఈ ఇంటి గౌరవం గురించి మీరెంత ఆలోచిస్తున్నారో అదే హక్కు నాకు కూడా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మీరు పదే పదే ఆర్యవర్ధన్ గారింటికి వెళ్తే ఈ విషయం అజయ్కి తెలిస్తే చాలా గొడవలవుతాయి. అప్పుడు పోయేది ఈ ఇంటి పరువే. ఇంటి గౌరవం, పరువు పేరు చెప్పి నేను ఆర్య దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తున్నావా? మీరా, నా ప్రాణం ఉండగా అది జరగదు. నా బిడ్డని చూడకుండా, తనని కలవకుండా నేనస్సలుండలేను. ఉండి తీరాలత్తయ్య. అజయ్ సంగతి మీకు పూర్తిగా తెలీదు. తనకు మించి మీరు ఎవ్వరిని ప్రేమించినా వాళ్ళని నామరూపాలు లేకుండా చేయడానికి కూడా వెనకాడడు. అయినా కన్న కొడుకుని కాదని ఎవరు పరాయి. నేను మీరు తిడితే తిట్టించుకుని, కొడితే నోరు మూసుకుని పడి ఉండే కోడల్ని కాదత్తయ్య. ఇంకెప్పుడు నా మీద చేయతకండి. మీరా, నువ్వు చేసిన పనికి నీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే మా అమ్మను అవమానించినందుకు తగిన బుద్ధి చెప్పేవాణ్ణి. తమ్ముడి భార్యవి కాబట్టి బతికిపోయావు. తనే నా మీద చేయి చేసుకుపో. Shut up! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడుస్తున్నాను. నా గర్భసంచి తినకివ్వాలనుకుంటున్నాను.
ఏంటమ్మా నువ్వనేది? చెల్లి సమస్యకి పరిష్కారం ఇదొక్కటే అత్తయ్య గారు. ఇప్పుడు తన జీవితం బాగుండాలన్నా, రాజ్యం గారు అనుకున్నట్టు తన ఇంటికి వారసుడు రావాలి అన్నా తినకి బిడ్డ పుట్టాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అలా ఇవ్వొచ్చా అక్షర? కిడ్నీ లేని వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు, లివర్ లేని వాళ్ళకి లివర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు, అలాగే గర్భసంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. నేను గనక ఇప్పుడు ఇవ్వకపోతే తను గొడ్రాలు అన్న ముద్రతో జీవితాంతం మిగిలిపోతుంది. నాకెలాగో 2 పిల్లలున్నారు. నేనమ్మతనాన్ని నిరూపించుకున్నాను. అలాగే నా చెల్లెలు కూడా అమ్మవ్వాలి. తను కూడా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలి. చిన్ని ఎప్పుడూ నా దగ్గరే ఉంటే తను నా కూతురు అన్న ఫీలింగ్ నాకుంటుంది కదా. అంతేకాకుండా ఏదో ఒక రోజు బయటపడకుండా తప్పదు. అందుకే తిను తల్లవ్వాలి. అదేంటో ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఈ సమాజం కొంపలంటుకుపోతున్నట్టు చూస్తున్నారు. అందుకే నా చెల్లికి జీవితాంతం పిల్లలు లేని లోటు ఈ విధంగా తీరుద్దామనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయం మంచిదే అక్షర. మరి డాక్టర్ ఏమన్నారు? వాళ్ళేవో చెప్తారు కదండి. అదే ఏం చెప్పారు? హెల్దీ ఫుడ్ తింటూ జాగ్రత్తగా ఉండమన్నారంతే. మనం ఎలాగో హెల్దీ ఫుడ్ తింటాం, జాగ్రత్తగానే ఉంటాం. ఇంకేంటి? నాకలా అనిపించట్లేదు. నిజం చెప్పక్షర, నిజం చెప్పక్షర, నిజం చెప్పక్షర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో పూజ సంతకం పెట్టిన ఖాళీ డాక్యుమెంట్. ఇందులో సగం ఆస్తిని రాసుకో. ఇవిగో పూజకి సంబంధించిన డబ్బులు. అబ్బా అమ్మో, ఇవిగో పూజకి సంబంధించిన నగలు. ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోండి. మళ్ళీ నువ్వు కానీ నీ కొడుకు కానీ ఈ చుట్టుపక్కల కనిపించారు. భలే దానివే, మళ్ళీ తుపాకీ గుండు కూడా దొరకం. ఈ డబ్బుల్లో ఒక్క పైసా కూడా బాబ్జీ గడికి ఇవ్వకూడదు. అయినా మా కష్టం వాడికెందుకు ఇస్తావు? పైసా కాదు కదా, అందులో అర పైసా కూడా ఇవ్వను. వస్తాను. పెట్టు. ఏంటి క్రాంతి, దానికి డబ్బులు నగలు ఇచ్చి పంపావు? ఇచ్చినవేమైనా ఒరిజినల్ డాక్యుమెంట్సా? ఒరిజినల్ డబ్బు నగలు అన్నట్టు అలా ఫీల్ అయిపోతావేంటక్క? ఎటు ఆవిడ మన దగ్గర ఇవన్నీ తీసుకోవడం? వీడియో తీసాం కాబట్టి ఈ వీడియోని పూజకి చూపిస్తే వాళ్ళు ఫేక్ అన్న విషయం తెలిసిపోతుంది కదా. లేదండి, వాళ్ళు రివర్స్ డ్రామా ఆడితే. రివర్స్ డ్రామానా? అవును. ఈ వీడియో మనం చూపిస్తే
మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి మాకిలా డబ్బాసి చూపించారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు చూపించడం కోసమే మేము ఈ డబ్బు తీసుకున్నాము అంటే కరెక్టే క్రాంతి. అందుకే నిజాలు వాళ్ళ నోటితోనే చెప్పించాలి. వాళ్ళు ఫేక్ అన్న విషయం వాళ్ళు మాట్లాడుకుంటుండగా పూజ వినాలి. అప్పుడు వీళ్ళెవరన్నది తనకి అర్థమయ్యి తనే వాళ్ళని బయటికి గెంటాలి. సరే, నెక్స్ట్ ప్లాన్ అమలు చేద్దాం, పదండి. ఏంటండి? ఏంటండి, సరిగ్గా లేదా? బాగా కూర్చున్నా? అయ్యో అత్తయ్య, రెమెడీ చెప్పిందా? ఈ సూట్ కేసులేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్ళు కనిపించట్లేదా? ఈ డబ్బులేంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంట్లో ఎవరూ లేరు అని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోతున్నావా? తన వాలకం చూస్తుంటే అలాగే ఉంది మహా. దొంగతనం చేసింది కాబట్టి మనల్ని చూసి కంగారు పడుతుంది. సొంత ఇంట్లో దొంగతనం చేయటానికి సిగ్గులేదా సీత? నువ్వు మంచిదానమనుకున్నాను, దొంగవని ఇప్పుడు అర్థమైంది. పోలీసోడి కూతురు అయ్యుండి దొంగతనం చేస్తావా? మీ నాన్న నిజంగా పోలీసా లేక దొంగ పోలీసా? ఇలాంటి దొంగని పెళ్లి చేసుకుని రామనే తన పరువుని తానే తీసుకున్నాడు. వెంటనే పోలీసులను పిలిచి ఈ దొంగను అరెస్ట్ చేయించి జైలుకు పంపిద్దాం. ఇంకాపుతారా? నేనేదో టెన్షన్లో కామ్గా ఉంటే మీ ఇష్టానికి మాట్లాడుతున్నారేంటి? ఏమైంది సీత? ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఎవరికైనా ఏమైనా జరిగిందా? మామని ఒక ఆవిడ యాక్సిడెంట్ నుంచి కాపాడి తను ప్రమాదంలో పడింది పిన్ని. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. మామ ఆవిడికి రక్తం ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ కోసం డబ్బులు తీసుకురమ్మంటే ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకువెళ్తున్నాను. ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి కోసం ఇంత డబ్బు తీసుకెళ్లడం ఏంటి? ఆ అపరిచిత మనిషికి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? దాన ధర్మాలు చేయడానికి ఈ ఇల్లేం ట్రస్ట్ కాదు. మీరేం మాట్లాడుతున్నారు? మామ అంటే ప్రాణం అంటారు. మామని ఒక ఆవిడ పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని నేను చెప్తే ఆ ప్రమాదం ఏంటి, ఆయనకేం కాలేదు కదా, క్షేమంగా ఉన్నారు కదా అని అడుగుతారనుకున్నాను. ఆ విషయం మర్చిపోయి డబ్బుల గురించి అడుగుతున్నారా? మీకు ఆయన కంటే డబ్బులే ఎక్కువైపోయాయా? అవును సీత, ఈ ఇంట్లో డబ్బుకు తప్ప మనుషులకు విలువ ఉండదు. రామ్ ఆస్తిని రాయించుకోవాలని చూస్తున్న వాళ్ళు ఇక రామ్ నేం పట్టించుకుంటారు. నువ్వు ఆపుతావా రేవతి? ఏం జరిగింది సీత? ఆయన ఆఫీస్కి వెళ్తుంటే పెద్ద ప్రమాదం జరగబోయిందంట మావయ్య. ఆవిడెవరో తన ప్రాణాలకి తెగించి ఆయన్ని కాపాడిందంట. పాపం, ఇప్పుడు ఆవిడ ప్రాణాపాయ పరిస్థితిలో ఉందట. ఆవిడకి రక్తం అవసరమైతే ఆయన ఇస్తున్నాడు. ట్రీట్మెంట్ డబ్బుల కోసం నన్ను ఇంటికి పంపించారు. ఇంతకీ ఆవిడెవరు సీత? సుమతి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? బాంబు దాడి జరిగింది నిజమే, కానీ నాకేం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను.
ఇప్పుడు కేసులు అంటూ కోర్టు చుట్టూ తిరగడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇంటి పరువు పోతుందనేది వాస్తవమే, కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే నేరస్తులు ఇలాంటి తప్పులు ఇంకెన్నో చేస్తారు కదా. ఇవాళ ఫెయిల్ అయిన అటెంప్ట్ ఇంకోసారి సక్సెస్ అవ్వచ్చు. అందరూ మనలాగే అదృష్టం కొద్దీ తప్పించుకోకపోవచ్చు. ఇప్పుడు మనం వదిలేస్తే ఆ క్రిమినల్స్కి మనమే ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతాం. యువర్ కరెక్ట్ రాదా. అయినా చీడ పురుగుల్ని మొదట్లోనే తుంచేయాలి, లేదంటే పంట మొత్తాన్ని తినేస్తాయి. లేదు రవి, ఇది ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల పని ఖచ్చితంగా కాదు. వాళ్ళైతే ఖచ్చితంగా నన్ను ఒకదాన్నే టార్గెట్ చేయరు కదా. ఈ పని చేసింది నాకు బాగా తెలిసిన వాళ్ళే, నా గురించి తెలుసున్న వాళ్ళే. వాళ్ళు ఎవరనేది తెలుసుకుంటే సరిపోతుంది. అది తెలుసుకోవడానికైనా కంప్లైంట్ ఇవ్వు కృష్ణ. ఇలా టెన్షన్ పడుతూ ఎంతకాలం ఉంటావు? ఒక్క కంప్లైంట్ చెప్పు, 2 రోజుల్లో వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తా. లేదు రవి, ఇది నేను హ్యాండిల్ చేసుకోగలను. దోషులు ఇవాళ కాకపోయినా రేపైనా ఆధారాలతో సహా బయటపడతారు. అప్పటిదాకా వెయిట్ చేస్తాను. అది నీ ఇష్టం, కాస్త జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నీ మాట కాదనలేక వెళ్ళిపోతున్నాను, బట్ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నీ అనుమతి కోసం, నువ్విచ్చే కంప్లైంట్ కోసం ఎదురు చూడను. నా డ్యూటీ నేను చేస్తాను. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ కృష్ణ, నా మాటకి విలువిచ్చి కంప్లైంట్ ఇవ్వనందుకు. శ్రీకాంత్, మనందరికీ పెద్ద దిక్కు మావయ్య గారే కదా. ఆయన ఆరోగ్యం గురించి మనం కాక ఇంకెవరు పట్టించుకుంటారు? థ్యాంక్స్ కృష్ణ. ఏంటత్తయ్య, సెంట్రల్ ఏసీలో కూడా చెమటలు పట్టాయి? భయపడిపోయారా? మావయ్య గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నేను కంప్లైంట్ ఇవ్వలేదు, అంతే. మా రవికి కంప్లైంట్ ఇచ్చి మీ మీద అనుమానం ఉంది అని ఒక్క మాట చెప్తే చాలు, తోలు ఒలిచైనా మీ చేత నిజం చెప్పిస్తాడు. పోనీలేండి, ఆ భారం కూడా నా నెత్తినే వేసుకుంటాను. పసిబిడ్డనే చంపాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాడి వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉంది. అదేంటో త్వరలోనే తెలుసుకుంటాను. తెలిసిన మరుక్షణం మీ బతుకేంటో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మెళ్ళో వేసే అమ్మ గాయత్రి చెల్లి, నువ్వు దండ తన చేత్తో పట్టించు, వేయించేద్దాం. తను దండ వేసుకున్నాక మెల్లగా దండ బరువు పెరిగిపోయి స్పృహ కోల్పోయినట్టవుతుంది. మొహానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. వాయును చంపింది ఎవరో, ఎందుకు ఆ పని చేశారో, దాని వెనక ఉన్న రహస్యాలేంటో దారి దొరుకుతుంది నైని.
అమ్మవారి దండను 3 నిమిషాలు మోయగలిగితే చాలత్తయ్యా. నాకే రోగం లేదు, కానీ నా భోగం ఎలాంటిదో మీకు తెలియాలని పూలదండ నా మెళ్ళో వేసుకున్నాను. పిల్లని దేవత అనుకోలేం కాని మీరైతే దండ వేసుకోగాని అచ్చం అమ్మవార్లానే కనిపిస్తున్నారు. అయ్యో అబ్బా అమ్మా, బరువుగా ఉంది, బరువుగా అనిపిస్తోంది. అమ్మా 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 ఏమైంది? అమ్మా 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 అత్తయ్య అమ్మా అమ్మా ఏమైంది? వదినా వదినా ఏమైంది? అత్తయ్య అమ్మా ఏమైంది? అత్తయ్య అత్తయ్య కంగారు పడకండి బాబు గారు. అత్తయ్య బరువు మోయలేక స్పృహ కోల్పోయారంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ మీద ప్రయోగం అవుదునా? కాదు విక్రాంత్ బాబు, మీ అమ్మ చేసిన ప్రయోగం తెలుసుకుందామని. మూలుగుతుంది వదినా. ఇప్పుడు నిజం చెప్తుంది కదా. దేనికి సంబంధించిన విషయం? గాయత్రి అమ్మగారు ఎంతో ప్రాణంగా పెంచుకున్న గుర్రం వాయుని మీరేం చేశారు తిలోత్తమత్తయ్య? చంపేశాను. ఎలా చంపేశారు? పూలదండకు విషం చల్లాను. వాయుమెళ్ళో ఏ దండ వేసినా దాన్ని నోటితో లాగేసుకుని తినే అలవాటుండేది. అమ్మా, ఆ గుర్రం ఏం చేసిందమ్మా? దాని ప్రాణాలు ఎందుకు తీసావు? అది నా పరువు తీసింది. పరువు తీసిందా? పెద్దమ్మ ప్రాణంగా చూసుకుంటున్న గుర్రాన్ని చంపేసి నీ పరువుని, నీ మీదున్న గౌరవాన్ని అన్నిటినీ నువ్వే తీసేసావమ్మా. కోప్పడుకు విక్రాంత్. ఇప్పుడు తనను నువ్వు తిట్టినా తన్నినా ఏమీ గుర్తుండదు. అత్తయ్య మీద ప్రయోగం చేసి ఏం చేయాలనుకుంటున్నారు? ముందు ఈ రాక్షసి ఏం చేసిందో తెలుసుకో. వదినా, నువ్వు వాయుని చంపేశావని గాయత్రి వదినకి తెలీదా? తెలియనివ్వలేదు.
పాప జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గ్రానీ, ఈ ఇల్లు భలేగా ఉంది, నాకు బాగా నచ్చేసింది. ఈ ఇంట్లోనే అర్జున్ పుట్టి పెరిగాడు. ఈ ఇంటితో మా అందరికీ చాలా అనుబంధం ఉంది. మరి ఇక్కడ ఉండకుండా ఢిల్లీ ఎందుకు వెళ్ళిపోయారు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది జున్ను. అప్పటి పరిస్థితులు బాగోలేదు, కాలం కూడా కలిసి రాలేదు. అందుకే హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పోనీలేండి, ఇంతకాలానికి మళ్ళీ మీ ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషంగానే ఉంది కదా? చాలా సంతోషంగా ఉందమ్మా. లక్ష్మి, ఇంతకీ నీకు ఇల్లు నచ్చిందా? బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉన్నాయనిపిస్తుందండి. ఈ ఇల్లు ఖచ్చితంగా మీకు ఒక కొత్త సక్సెస్ ఇస్తుందేమో అనిపిస్తుంది. మీకు మాకు అనే భేదాలు చూపించి దూరాలు పెంచేస్తావెందుకు లక్ష్మి? మనకి అని చెబితే సరిపోతుంది కదా. అమ్మా, మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేసాం. బాబుగారు ఆయన ఆఫీస్ పనులు ఆయన చూసుకుంటారు, మీరు మీ భక్తిలో ఉంటారు, నా వంటగదిలో నేనుంటాను. ఇక ఆలోచించాల్సిందల్లా జున్ను స్కూలు విషయమే. దానికేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక స్కూల్ గురించి ఎంక్వైరీ చేశాను. అక్కడ వాళ్ళతో కూడా ఆల్రెడీ మాట్లాడేశాను. కేవలం అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే మిగిలింది. రేపే జున్నుని ఆ స్కూల్లో జాయిన్ చేయబోతున్నాను. అబ్బో, జున్ను గురించి బాబుగారు బాగానే శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే లక్ష్మి గురించి కూడా కాస్త కేర్ తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. అంటే లక్ష్మి, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడంతా నీకు కొత్త కదా, వైజాగ్ కూడా ఎప్పుడు రాలేదంటున్నావు. అందుకే నీకే లోటు రాకుండా చూసుకోవాలని నా ఉద్దేశం. అమ్మా, సరే అయితే నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేంట్రా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు ఇలా వచ్చి అంతలోనే పనిలోకి దిగిపోతున్నావు? కాస్త ప్రశాంతంగా ఒకరోజు విశ్రాంతి తీసుకోవచ్చు కదా. లేదమ్మా, రేపు ఒక కంపెనీ విషయంలో కొటేషన్ ఉంది. దానికోసం ఇప్పటి నుంచే డాక్యుమెంట్స్ సెట్ చేయాలి. నేనిచ్చే కొటేషన్కి బిజినెస్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా తిరిగి చూడాలి. వైజాగ్లో ఉన్న బిజినెస్ వ్యవస్థకి అర్జున్ వైజాగ్లో అడుగు పెట్టాడని తెలియాలి. అలా తెలియాలంటే నేను ఈ క్షణం నుంచే బిజినెస్లో నా పావులు నేను కదపడం మొదలు పెట్టాలి. ఇంతకీ డీలింగ్ ఏ కంపెనీతో అన్నారు? లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి కూడా ఇంట్లో ఉండి చాలా బోర్గా ఫీల్ అవుతుంది నాన్న. జున్నును మేము చూసుకుంటాం, కానీ లక్ష్మిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. తనకు కూడా కాస్త ఏదో పని చేసినట్టుంటుంది కదా. సరేనమ్మా. లక్ష్మి, వెళ్దామా? ఒక్క నిమిషం. బాయ్ జున్ను, వస్తానండి. ఇక్కడికి వచ్చాక లక్ష్మమ్మలో కూడా ఏదో మార్పు కనిపిస్తోందమ్మా. నాకెందుకో త్వరలోనే వాళ్ళిద్దరూ దగ్గరవుతారని, మనం అనుకున్నట్టే వాళ్ళిద్దరికీ ముడిపడుతుందని అనిపిస్తోంది. అదే కాని జరిగితే నాకంతకన్నా ఏం కావాలి చలమయ్య?
ఆ దేవుడు దయ చూపించి వాళ్ళిద్దరినీ ఒక ఇంటి వాళ్ళని చేసేస్తే నాకే దిగులు ఉండదు. లక్కీ, 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 డాడ్, లక్కీ ఏది? ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుంది లేరా. నువ్వెక్కడికి బయలుదేరావు? అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటి ఇప్పుడే కదరా వచ్చావు, అంతలోనే మళ్ళీ ఆఫీస్ ఏంటి? ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ని, ఒక ముఖ్యమైన వ్యక్తిని ఫేస్ చేయబోతున్నాను. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఎవరా వ్యక్తి? అర్జున్. ఆ అర్జున్ ఫ్యామిలీతో సహా సిటీకి వచ్చాడంట. అర్జున్ అంటే దేవరాజు వాళ్ళ కొడుకు కదా? అవును. ఓ, నేను కంపెనీ పెట్టిన తొలి రోజుల్లో దేవరాజు నాకు గట్టి పోటీ ఇచ్చేవాడు. మా ఇద్దరి మధ్య ఒక హెల్తీ కాంపిటీషన్ నడిచేది. తర్వాత అర్జున్ రంగంలోకి దిగాడు. వయసు చిన్నదే కానీ అనుభవం పెద్దది. నువ్వు బిజినెస్లోకి ఎంటర్ అయిన కొత్తలో వాళ్ళు వైజాగ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోయారు. అవును మిత్ర, అర్జున్ గురించి నేను కూడా విన్నాను. బిజినెస్లో ప్రత్యర్థి ఎవరైనా పడగొట్టే వరకు నిద్రపోడు. పట్టుదలతో ప్రతి ప్రాజెక్టు సాధిస్తాడు. తనకి పోటీ అంటూ ఎవ్వరూ లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అర్జున్ చాలా తెలివైన వాడ్రా. వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తాడు. అడుగు వేశాడు అంటే ఇంకా వెనక్కి తిరిగి చూడాడు. చెప్పాలంటే కొంచెం పవర్ఫుల్. అర్జున్ ఎంత పవర్ఫుల్ అయినా నా పవర్ ముందు కాస్త తల దించాల్సిందే డాడ్. నువ్వు ఈ ఆత్మవిశ్వాసంతో ఉండడంలో తప్పు లేదు. అప్పుడే గెలవడానికి ముందడుగు వేయగలవు. ఎనీహౌ, అర్జున్ మళ్లీ వైజాగ్లో తన వ్యాపారాలు కొనసాగిస్తే మీ ఇద్దరి మధ్య ఒక ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది అతని మీద ఆధారపడి ఉంటుంది. నా గురించి తెలుసు కదా, మంచికి మంచి, చెడుకి చెడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మిత్ర, నన్ను కూడా రమ్మంటావా? వద్దులే మనీషా, నేను వెళ్ళొచ్చేస్తానులే. డాడ్, లక్కీ అడిగితే నేను త్వరగా వచ్చేస్తానని చెప్పండి. సరే, పనిలో పడి లేట్ చేయకు. ఎందుకంటే నువ్వు వచ్చే వరకు లక్కీ నిద్రపోదు. సరే డాడ్, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.